మనుషులు మరచిపోయిన మూగజీవాలు చూపే మమకారం వెలకట్టలేనిది. తాజాగా కేరళలోని మలప్పురం జిల్లాలో జరిగిన ఒక సంఘటన ఇదే నిరూపిస్తోంది. పాతప్పర్యం పెరువిల్కుండు ప్రాంతానికి చెందిన అమీనా అనే వృద్ధురాలు కొన్నేళ్ల క్రితం ఒక వీధి కుక్కను చేరదీసి దానికి ఆహారం పెట్టి ఎంతో ప్రేమగా చూసుకునేవారు. ఆమె మరణించిన తర్వాత కూడా ఈ శునకం ఆమె పట్ల తనకున్న కృతజ్ఞతను చాటుకుంటూ అందరినీ కన్నీరు పెట్టిస్తోంది. వృద్ధురాలు అమీనా మరణించిన నాటి నుండి నేటి వరకు అంటే దాదాపు 5 ఏళ్లుగా ఈ శునకం ఆమె పట్ల విడదీయలేని బంధాన్ని కొనసాగిస్తోంది. ప్రతిరోజు అమీనా పిల్లలు తమ తల్లి సమాధి వద్ద ప్రార్థనలు చేయడానికి వెళ్ళినప్పుడు ఈ శునకం వారి వెంటే వెళ్తుంది. వారు ప్రార్థనలు ముగించే వరకు ఆ సమాధి పక్కనే నిశ్శబ్దంగా కూర్చుని అప్పుడప్పుడు ఆ సమాధి చుట్టూ తిరుగుతూ తన యజమానురాల్ని వెతుక్కుంటున్నట్లు కనిపిస్తోంది. వారు తిరిగి ఇంటికి బయలుదేరినప్పుడు మాత్రమే వారితో పాటు వెనక్కి వస్తుంది. ఇక్కడ వృద్ధురాలు ఉండేవారు. ఆమె మరణించారు. అమ్మగారు ఈ కుక్కకు ఆహారం పెట్టి చాలా ప్రేమగా చూసుకునేవారు. ఆమె మరణించిన తర్వాత కూడా ఆమె పిల్లలు ప్రతిరోజు సమాధి దగ్గర ప్రార్థనలు చేస్తారు. వారు వచ్చిన ప్రతిసారి ఈ కుక్క వారితో పాటే వస్తుంది. పిల్లలు ప్రార్థన కోసం మసీదు లోపలికి వెళ్ళినప్పుడు ఈ కుక్క నేరుగా ఆమె సమాధి వద్దకు వెళ్లి అక్కడే కూర్చుంటుంది. కొన్నిసార్లు సమాధి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. పిల్లలు ప్రార్థనలు ముగించుకుని తిరిగి వెళ్లేటప్పుడు ఈ కుక్క కూడా వారితో పాటే వెనక్కి వెళ్తుంది. ఇలా రోజుకు 5 సార్లు ఈ కుక్క ఇక్కడికి వస్తూనే ఉంటుంది. ఈ మూగజీవి చూపుతున్న అంతులేని విశ్వాసం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కుక్కలకు ఉన్నంత విశ్వాసం మనుషులకు ఉండదు అనడానికి ఈ దృశ్యాలే నిదర్శనమని స్థానికులు చెబుతున్నారు. 5 ఏళ్లు గడిచినా రోజూ తప్పకుండా సమాధిని సందర్శిస్తూ ఆ ప్రదేశాన్ని కనిపెట్టుకుని ఉండడం చూస్తుంటే అమీనా ఆ జీవిపై చూపిన ప్రేమ ఎంతటిదో అర్థమవుతోంది. ఈ హృదయ విదారక దృశ్యాలు చూస్తున్న నెటిజన్లు ఈ శునకం యొక్క విధేయతకు ఫిదా అవుతున్నారు.